ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా లాగ్స్. ఫ్రెండ్స్, మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. చిట్టి ముత్తాలతో బిర్యానీ చేసిన చూడండి. ఇక తమ్మి 1 2 3 తినండి. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఇది నాకే వచ్చింది. వచ్చిందా? రండి ఫ్రెండ్స్, ఇందా బాగుందా? మీరు రోజు అనమాత్రలే సార్ ఇదేరా అనమాత్రలే అట్లా అది ఇదినా టేబుల్ తెచ్చుకోవాలి. చాలా బాగా అయింది ఫ్రెండ్స్. చిట్టి ముత్తాలు బిర్యానీ చేస్తే మా ఆయన ఇస్తారు అయిపోయింది. దెబ్బ తింటుంది. మా డాడీ డబ్బులు తింటున్నాడు. నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. యూట్యూబ్లో ఒకటే చూపిస్తున్నారు చూడండి. ఒక అతను ఎట్లా కొట్టిండు ఆయన పిల్లల్ని.
నెత్తి ఎట్లా పలగొట్టండి చూడండి మీరు. వాళ్ళ మాటలు విని, తల్లిదండ్రి వాళ్ళ మాటలు విని ఎట్లా పడితే అట్లా కొట్టిండు. మనం కూడా ఒక ఇంటికించి తీసుకొచ్చిన పిల్లనే కదా. మన పిల్లల్ని అయితే మనం అట్లా చేస్తే మనం ఊకుంటామా? వేరే పిల్లల్ని అట్లా చేయడం తప్పు కదా. వాళ్ళు కూడా ఎంత కలలు కానీ ఎంత ఇది చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి తన బిడ్డ మంచిగా ఉండాలనే కదా ఏ తల్లిదండ్రి అయినా కోరుకునేది. వాడు అట్లా కొడుతుంటే ఎట్లుంటుంది చెప్పు. అది కరెక్టేనా? తల్లిదండ్రులకి మన పిల్లలు ఎట్లాంటారో తల్లిదండ్రులకి మాత్రమే తెలుసు. అట్లాంటప్పుడు మన పిల్లల్ని సరి చేసుకునే బాధ్యత కూడా మనదే. వాళ్ళకైతే తెలియదు కదా, పిల్లని ఇచ్చేటోళ్ళకైతే తెలియదు కదా ఎట్లా అంటాడు ఆ కొడుకు అనేది. వాని మనస్పర్ధం అట్లా ఉన్నప్పుడు అసలు వాడు డైరెక్ట్ చెప్పేసేయాలి మా కొడుకు మంచోడు కాదు అని. ఏ తల్లిదండ్రి అయినా కానీ మన కొడుకు మంచోడైతే మంచోడని గర్వంగా చెప్పుకోవాలి, మా కొడుకు మంచోడు అని. నా కొడుకు అట్లాంటోడు కాదు అని చెప్పాలి. అట్లాంటి ఇది ఉన్నప్పుడు చెప్పేసేయాలి. ఎవరైతే ఏమైంది, ఒక పిల్ల జీవితం అయితే ఖరాబ్ అయిపోతుంది. ఆ పిల్ల పానం తీసేసిండు కదా వాడు. మనకు మాపటికి లేకున్నా సరే మన పిల్లల్ని మంచిగా పెంచాలి. చెప్పాలి మన చెల్లెని ఎట్లా చూస్తామో మనము, వాళ్ళు కూడా అట్లనే బిడ్డ ఓ ఇంటికి వచ్చిండ్రు అని చెప్పాలి. ఎన్ని కళలతోని ఆడపిల్ల ఒక ఇంటికి అడుగు పెడుతుంది. ఎవరు ఎట్లున్నా భర్త మంచిగా ఉంటే చాలు అనుకుంటుంది. వాడే ఎట్లా అంటాడు అయినప్పుడు ఎవరు చెప్తుంది? చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నిన్న నుంచి అదే యూట్యూబ్లో చూస్తుంటే అదే వస్తున్నది. అటు బంగారము కట్నము అని వాడిని ఎత్తి తీసుకొని పోతాడా? ఇప్పుడు జైల్లో పోయి కూర్చున్నాడు. వాడిని నచ్చకపోతే వదిలేసేయాలి. వదిలేస్తే తన బతుకన్నా తననన్నా బతుకుతుంది కదా. లవ్ మ్యారేజ్ ఇంకా అవును ముఖంలో చేసిండు వాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండనేయకుండా తోలుకొచ్చుకున్నాడు వాడు. అంతా నేను నా పిల్లని చూసుకుంటా అని తోలుకొచ్చుకున్నాడు. చూసుకొని చూపెట్టాలి. అయిపోయిందిరా. ఫ్రెండ్స్ విన్నర్ అయిపోయాను. తల్లి కొడుకులే మేము గెలవలే కానీ ఆయన గెలిచిండు. చూడండి నా ముక్కలనే నేను గెలిచినట్టు ఏదైతే కాలేదు. ఆయన ముక్కలు కూడా తినేసాను. సూపర్. మా బాబు కూడా వెలవలే. ఆ డాడీ తర్వాత ఆయనే. అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయనది.
విన్నర్ అయిపోయింది. వస్తుంది చెప్పనే కొంచెం పోతున్నావు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కష్టం భయమే అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి చూస్తుంటే ఎట్లుంటాడో తెలియదు వాడు. మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మన పిల్లలు అట్లా ఉంటే అసలు పెళ్ళి చేయకండి, వద్దనే చెప్పండి. ఎందుకంటే ఇంకొక పిల్ల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మా బాబుది అయిపోయింది, మా ఆయన అయిపోయింది, నాదే ఉంది ముక్కలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.